అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. యూనివర్సిటీ స్టూడెంట్ యూనివర్సిటీలో ఉరేసుకొని చనిపోతే ఫ్యాకల్టీ ఏం చేస్తున్నది? ఫ్యాకల్టీ కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసి పేరెంట్స్ వచ్చిన దాకా కూడా ఉండకుండా, పేరెంట్స్ రాగానే వాళ్ళు జారిపోయి నైట్ మొత్తం ఇక్కడ మీ పేరెంట్స్ ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు ఇప్పుడు దాకా రాకపోవడానికి కారణం ఏంది? దీనివల్ల మాకు అనుమానం ఏంటి అంటే వీళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళనే చనిపోయిండు. ఫ్యాకల్టీ హరాస్మెంట్ అన్న కావచ్చు, లేదా బయట నుంచి వచ్చిన వ్యక్తికి ఫ్యాకల్టీ సపోర్ట్ అన్న కావచ్చు. అందుకని మా అబ్బాయి చనిపోయిండు అని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. దీన్ని రాజు అనే అబ్బాయి వచ్చిండని చెప్పేసి వాళ్ళ స్టూడెంటే చెప్తున్నారు. ఎవరైనా రాజు ఎవరనేది మాకు తెలియదు. మా చుట్టాలలో కానీ వాళ్ళ కొలీగ్స్ కానీ, తర్వాత వాళ్ళ స్టూడెంట్ కూడా కాదట ఆయన. ఆ అబ్బాయి బయట నుంచి వస్తుండు, బయట నుంచి ఫోన్ చేస్తుండు. ఆయన ఫోన్ చేయడం వల్లనే మేము పోయి చూసినాం అనేసి వాళ్ళ స్టూడెంట్ చెప్పారు మాకు. ఆ నెంబరు మేము నిన్న సాయంత్రం ఇచ్చాం ఏసీబీ గారికి. ఇప్పటిదాకా కూడా వాడిని ట్రేస్ అవుట్ చేయకుండా, వాడు రాజు అనేది ఎవడు అనేది ట్రేస్ అవుట్ చేయకుండా అంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు పోలీసులు కూడా. ఏంది, మేము ఎక్కడో దూరం నుంచి వచ్చామనా లేకపోతే లోకల్ కాదనా ఏంటి? యూనివర్సిటీలో ఇంత దారుణంగా ఒక అబ్బాయి చనిపోతే యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఏం చేస్తున్నది? ఇప్పుడు ఏ ఫ్యాకల్టీ కానీ ఎవరైనా ప్రిన్సిపాల్ కానీ ఎవరైనా ఉన్నారా? కాలేజీకి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు ఇక్కడికి. నుంచి మా బాబుకు ఫోన్ వచ్చిందని చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఆయన ఫోన్ లేకపోవడం వల్ల వేరే పర్సన్కి ఫోన్ చేసి, వేరే స్టూడెంట్కి ఫోన్ చేసి అక్కడికి పంపించిన తర్వాత ఆయన లేపట్టేది ఎందుకనేది అంటున్నప్పుడు అతని పోయి ఆ స్టూడెంట్ని చూడగానే తల కొట్టగానే తీయట్లేదట. అయితే ఇండో డోర్ ఉంటుంది కదా, అలా నుంచి చూడగానే ఇట్లా ఏంటంటే సో ఇక పిల్లలందరినీ దగ్గర చేసుకొని ఇక చూడగానే ఆ పిల్లగాడు చెప్పిండా రాజు అనే వ్యక్తి ఎవరని? ఆ పిల్లగాడే చెప్పిండు. అదే ఆ రాజు అనే వ్యక్తి ఎవరు? ఆ పిల్లగానికి తెలుసా మరి? ఆయనకి తెలియదు, ఆయన ఫ్రెండ్ అని అంటాడట. మామూలు పరిచయం చేయించిండట, లోపలికి వచ్చిందట. ఇప్పుడు యూనివర్సిటీ అయిన తర్వాత పర్మిషన్ లేని వితౌట్ పర్మిషన్ లేనిదైతే లోపల రాయకూడదు. అది ఎట్లా వచ్చింది? మేనమా కొడుకు అతను వచ్చేసి కాలేజీలో చదువుతున్నారు. అయితే సస్పెండ్గా 2ంటికి కాల్ చేశారు మాకు. 2ంటికి కాల్ చేసి చనిపోయాడు మీ అబ్బాయి, ఇలా హ్యాంగింగ్ చేసుకుందాం అని చెప్తున్నారు సార్. అది సడన్గా వచ్చేసరికి ఇక ఎవరో కాల్ చేశారు, దానివల్ల చనిపోయాడు, లేకపోతే లవ్ ప్రాబ్లం అంటున్నారు. ఏదో క్లారిటీ లేదు సార్. యాక్చువల్గా మాకు క్లారిటీ తెలిపేయాలని కోరుతున్నాం సార్, అంతే. అంటే ఇంతకుముందు ఏమన్నా మీకు ఇంట్లో చెప్పేది ఏమన్నా? ఇంతకుముందు ఇంట్లో ఆయన ఎలా ఉంటారంటే సార్, ఒక ఫ్లవర్ స్టూడెంట్ సార్. యాక్చువల్గా ఆయన స్టేట్లో 2nd ర్యాంక్ అయింది. ఫ్లవర్ స్టూడెంట్. ఆయన చదివే విధానం అయినా, ఇది చేసే విధానం అయినా మంచిగా ఉంటుంది సార్. యాక్చువల్గా ఆయన పరిశుభ్రాల్లో కూడా మంచిగా ఉంటుంది సార్. నేను అనుకున్నది ఏంటంటే సార్, జేఎన్టీ నుంచి అయినా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఆయన రాజు అనే క్యాండిడేట్ వస్తున్నారంటే జేఎన్టీ పర్మిషన్ లేనిది ఎలా వస్తారు సార్? రాలేరు కదా. ఆయనది ప్రూఫ్ కావాలి కదా సార్. ఎట్టయినా సరే ప్రూఫ్ కావాలి. మాకు న్యాయం జరపాలని కోరుతున్నాం సార్. మా తమ్ముడు ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ చదువుతుండు. నైట్ మంచిగానే మాట్లాడిండు. ఫోన్ చేసినా ఏం చేస్తున్నారు అంటే చదువుతున్నా, మిడ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, చదువుతున్నా, ప్రిపేర్ అవుతున్నా, బట్టలు ఉతకడానికి వెళ్ళాలి, టైం లేదు, పొద్దున్న మాట్లాడుతున్నాడు. పొద్దున్న కూడా మంచిగానే పోయినట్ట కాలేజీకి. ఇక మధ్యాహ్నం కూడా బాగానే ఉండంట కాలేజీలో స్టూడెంట్స్తో ఫ్యాకల్టీతో బాగానే ఉండంట. సడన్గా వాళ్ళ అన్నం తినడానికి పోరి మీరు, నేను రూమ్లో ఉంటా అని చెప్పినంట. ఇక అంతే మించి సార్ వాళ్ళు ఇక ఏం జరిగిందో ఏం చేసిందో మాకు తెలియదు. ఇక అప్పటి నుంచి సడన్గా సార్ వాళ్ళు 2:30కి ఫోన్ చేసి మీ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుండు అన్నారు. ఇక సడన్గా అంటే ప్రజెంట్ అంటే బతికి ఉండాలి, చచ్చి ఉండాలి. నేనే డైరెక్ట్ కన్ఫర్మ్ చేసి అడిగిన. అయితే పల్స్ రేట్ ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళినా ఉన్నారు. మళ్ళీ అదే 20 నిమిషాలకి ఫోన్ చేసి మీ అబ్బాయి చచ్చిపోయినాడని లాస్ట్కి చెప్పాడు సార్. ఇక అదే సార్ వాళ్ళతో నాకు అక్కడ వచ్చింది ఫోన్ కాల్. అదే లాస్ట్. ఇక ఎవరైనా వ్యక్తి మీద మాకు అనుమానం ఉంది సార్. ఎవరు? రాజు. ఆయన కాలేజీలో మళ్ళీ మావాడు చచ్చిపోయిన తర్వాత కూడా కాలేజీకి వచ్చినట్ట. చచ్చిపోయినా మాట్లాడి వచ్చి కనుక్కొని పోయినట్ట. మళ్ళీ స్టూడెంట్తో కూడా లింక్ ఉందంటూ సార్. ఇక లేదా ఫ్యాకల్టీ ప్రాబ్లమా లేకపోతే స్టూడెంట్ ప్రాబ్లమా, మాకేదో ఒకటి నిజం కావాలి సార్. ఎవరైనా చంపాలి, లేకపోతే ఎవరైనా ఒత్తిడి పెట్టైనా ఆయన ఊరి పెట్టుకోవాలి. ఇక 2 పాయింట్ సార్. అంటే మీకేమైనా చెప్పేదా? నాది ఏం చెప్పలేదు సార్. నాకు చెప్తే నేను ఎప్పుడూ వద్దు, నీడ నాకేం చెప్పలేను. ఎప్పుడైనా ఫోన్ చేస్తే మంచిగా ఉన్నా సార్, నా నాయన నేను మంచిగా ఉన్నా, అమ్మ మంచిగా ఉన్నారా, అన్న కొడుకులు మంచిగా ఉన్నారా, చిన్న తమ్ముడు మంచిగా ఉన్నా, పెద్దతో మంచిగా ఉన్నారా, మంచిగా ఉన్నారని చెప్తారు. అందరు రోజు ఒకరోజు తప్పి ఒకరు మాట్లాడి ఉంటారు. నిన్న ఒక్కరోజే మాట్లాడలేదు నాకు. నేను కూడా మధ్యాహ్నం పూట చేద్దాం అనుకున్న ఫోన్ పడుతుంది. అయితే నేను కూడా సెల్లులో ఉంచి పడతాయని అయితే ఆడదామని అనుకున్నా. అది సెల్లు తీసేసరే వేరే మాట్లాడుకుంటూ ఉన్నా. ఇక ఫోన్ చేయలేదు. అంతనే మాకు పెద్ద కొడుకు ఫోన్ చేసాడు. పెద్ద కొడుకు తర్వాత నాకు ఫోన్ ప్రిన్సిపాల్ నెంబర్ ఇస్తే నేను ప్రిన్సిపాల్ డైరెక్ట్గా అడిగిన.
ఇంకా ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారంటే మీ వాడు మంచిగా ఉన్నాడు ఏం సంగతి టచ్ ఏదైనా చేసుకోండు మాకైతే ఎరకలేదన్న ఏమైందో ఏం సంగతి అని అంటున్నాను వాళ్ళు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.